బ్యాక్ టు లైవ్ షో. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్తో యువభేరి కొనసాగిస్తున్నారు. నిన్న కర్నూలులో జరిగిన యువభేరి సందర్భంగా ఆయన 2019 ఎన్నికల ఎజెండా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా ఎజెండాగా 2019 ఎన్నికలకు వెళ్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాయి, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి అని హోదా మీద పోరు కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆయన చేసిన మరో స్టేట్మెంట్ ఏంటంటే ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తామన్నారు. వచ్చే శీతాకాల సమావేశాలు తర్వాత బడ్జెట్ సమావేశాల్లో పోరాటం చేస్తాం, అప్పటికి స్పందించకపోతే రాజీనామాలకు వెళ్తాం. అయితే తెలుగుదేశం పార్టీని దీనికి సంబంధించి కూడా విమర్శలు వచ్చాయి. ఎంపీల చేత కాదు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కామెంట్ చేశారు. అలాగే రాజీనామాలను ఒక డ్రామాగా కొట్టిపడేశారు. మరోవైపు గత సభలో ప్రవర్తించిన తీరు అభ్యంతర తీరుకు సంబంధించి విచారణ సంఘం ముందు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 6గురికి గాను నిన్న 4 హాజరయ్యారు. కొడాలి నాని హాజరు కాలేదు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరు కాలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, దాన్ని చర్చకు మాకు ఎలా చేయలేదు కాబట్టి నిరసన తెలియజేసాను తప్ప ఎవరిని అగౌరవపరచాలనో సభను అగౌరవపరచాలన్న ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే మాకు అవకాశం రాకపోతే హోదా మీద మాట్లాడడానికి మా వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వలేకపోతే కనుక మేము ఖచ్చితంగా ఇదే రీతిలో కొనసాగుతుందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, కె శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు బొండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం గారు. నమస్కారం అండి. రైట్, ఎందుకు రాజీనామాల్ని డ్రామాలుగా కొట్టిపడేశారు? ఒకటి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం దాన్నే 2019 ఎన్నికల ఎజెండాగా వెళ్తామని చెప్తోంది. వచ్చే 2 సభల్లో ఎంపీల చేత పోరాటం చేయిస్తాం, స్పందించకపోతే రాజీనామాలకు వెళ్తామని. మీరు ఎందుకు మరి డ్రామాగా కొట్టిపడేస్తున్నారు? రిషి గారు, ఇప్పుడు దీని పూర్వాపరాలు మొత్తం కనుక పరిశీలిస్తే ఆ రోజు రాష్ట్ర విభజన అంశంలో జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడారో, లేదంటే రాష్ట్ర విభజన గురించి మాట్లాడారో, ఈ రాష్ట్రానికి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుద్దని మాట్లాడారో మనందరం చూసాం. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు. కనీసం ఈ రాష్ట్రానికి ఏం కావాలో కానీ, లేదంటే ఏం చేస్తే మంచిదో అనేది కూడా ఏ రోజు కూడా ఆయన నోరెప్పలా. అదొక అంశం. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో గత ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చినటువంటి హామీలు కానీ, విభజన చట్టంలో పెట్టిన అంశాలు కానీ, సరే కొత్త రాష్ట్రం ఏర్పడినాక అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా నిరంతరం కూడా ఈ రాష్ట్రానికి చెందిన రావాల్సినటువంటి హక్కులు కానీ, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టిన అంశాల మీద పూర్తి స్థాయిగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే నిరంతరం మేము కేంద్రం మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చాం. ప్రధానమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ప్రపోజల్ చేసి తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ మనందరం చూసాం. ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ఇవాళ లాభాలు మనకి రాష్ట్రానికి వాటాలు పెంచిన తర్వాత 42% డెఫినేషన్ ప్రకారం వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం పెంచిన తర్వాత ఒక పొలిటికల్ గా ఒక పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో ఉండబోదు. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం కూడా గుర్తు చేశారు. 14 ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేదని సాక్షాత్తు అదే సంఘం చైర్మన్ వైవిరెడ్డి చెప్పారనే విషయం కూడా. రిషి గారు ఒక నిమిషం, నేను అది కూడా చెప్తున్నా. 14th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దని ఎక్కడా చెప్పలా. అది నేను చెప్తాను, వారు చెప్పింది కూడా నేను అంగీకరిస్తా. నేనేమంటున్నానంటే ఒక పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిధులు పెంచాం కాబట్టి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్డీఏ భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది. ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేశారు. ఎన్ని ప్రెసిడెంట్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే స్పెషల్ స్టేటస్ లో ఏవైతే ఆంధ్రప్రదేశ్ కి లబ్ధి చేకూరుద్దో
దానికి ఒక్క నయా పైసా కూడా తగ్గకుండా స్పెషల్ ప్యాకేజీతో మేము పేరు మారుస్తున్నాం తప్పితే ఇవాళ అన్ని బెనిఫిట్స్ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా మేము కేంద్ర ప్రభుత్వం గుర్తించి చేస్తామని మాటిచ్చారు. దానికి అరుణ్ జైట్లీ గారు ప్రకటన చేశారు. మేమేమన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు చట్టం చేయండి, టైం లిమిట్ పెట్టండి, మీరు ఎప్పటిలాగా ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయి. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా కావాల్సిందే, దానికోసం పోరాటం చేస్తాం, 2019 ఎన్నికల ఎజెండా అదే అని చాలా స్పష్టం చేస్తున్నారు. అప్పుడు మీరు దీనికి ఏం చెప్తారు? నేను దానికి కూడా చెప్తా ఉన్నా. నేనేమంటున్నానంటే ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే నాయకుడు అయితే ఆయన ఏం చేయాలంటే, ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం ఈ విధంగా నష్టపోయింది, అది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, దేంట్లో అయితే దాంట్లో ఇవాళ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కానీ సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కానీ లేదంటే పోలవరంకి ప్రత్యేక హోదా అయితే 90% నిధులు వచ్చాయి, మనకు 100% నిధులు సాధించాం, అలాగే లోటు బడ్జెట్ పూర్తి చేస్తా ఉన్నారు. ఎన్నిట్లు కాకుండా ఇంకా ఈ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇవన్నీ మనకి బెనిఫిట్స్ జరిగాయి. అది చెప్పకుండా పొలిటికల్ గా మాట్లాడుతున్నారు తప్పితే రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఏ విధంగా ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఒప్పుకుంటారా? రాజకీయ ప్రయోజనాల కోసం హోదా పోరెత్తుకున్నారా వైసీపీ గారు? ప్రధానంగా నేను 2 విషయాలు చెప్తానండి. ప్రత్యేక హోదా అనేది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం యొక్క ఆలోచనలో లేదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉమా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ హైకమాండ్ ఏమంటుందో, లేదంటే బీజేపీ సంబంధించిన బీజేపీతో వర్గ విభేదం పెట్టుకుంటే కష్టాలు తప్పదు రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేక విషయాలు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు అది పర్సనల్ థింగ్ మనది. ప్రత్యేక హోదా ఈరోజు ప్రతి యువకుడు ఆశించే విషయం. ఒక సంజీవని మాత్రం దాన్ని వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఇదంటే, ఎందుకంటే దానికి సంబంధించిన ఇందాక ఉమా గారు చెప్పారు, ప్రత్యేక హోదా వస్తే ఏమేమి వస్తున్నాయి చాలా క్లియర్ కట్ గా, చాలా స్పష్టంగా అసెంబ్లీలో కానీ అనేక వేదికలు, దాని వేదికల పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక వస్తే ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విధంగా లాభాలు ఉంటాయి, ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఈ విధంగా అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, గ్రాంట్స్ వస్తాయి, ట్యాక్స్ ఎగ్జామ్షన్, ఎన్నెన్నో సందర్భాలు చెప్పారు. పాయింట్ ఏంటంటే కేంద్రం చాలా స్పష్టంగా, చాలా క్రిస్టల్ క్లియర్ గా హోదా ఇవ్వలేము, ఆంధ్రప్రదేశ్ కాదు ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేము, ఉన్న రాష్ట్రాలకు కూడా 2017తో హోదా అనే ఇష్యూ ముగిసిపోతోందని చెప్పినప్పుడు కేవలం రాజకీయ ఎజెండాగా, రాజకీయ ఎత్తుగడగా మాత్రమే వైసీపీ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుంటోందా? నో అది తీసుకున్న క్వశ్చన్. మేము రాజకీయ ఎత్తుగడ అంటే మేము నిజంగా ఈ టాపిక్ మాట్లాడాలం కాదు. నిజంగా గ్రావిటీ, గ్రౌండ్ లెవెల్లో గ్రావిటీ ఆ విధంగా ఉండదట. నేను ఒకటే అడుగుతానండి, ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఆ రోజు డోర్లు వేసి పవర్ కట్ చేసి ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒకరు 5 years అంటే, ఆ రోజు వెంకయ్య నాయుడుకు 5 years లేదు 10 years ఉండవు. అదే చంద్రబాబు నాయుడుకు 5 years మళ్ళీ ఇన్వెస్టర్స్ వస్తే మళ్ళీ టైం అయిపోతుంది లైసెన్స్ అని చెప్పారు కదా, మళ్ళీ మాట మార్చారు. నిజంగా మేమేమంటామంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచారా, ఇవ్వకూడదని చెప్పేసి అదేనా మ్యాండేటరీనా? ఎందుకంటే మీరు అట్లా తప్పుదో పట్టిస్తారు? ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు మీకు చిన్న చూపు? ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజలంటే ఎందుకు మీకు చిన్న చూపు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేరంటే ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేదు? ఈశాన్య రాష్ట్రాలు అంత అద్భుతంగా ఫాస్ట్ గా డెవలప్ అయినాయి, ఇవ్వలేదు. నీకు నీతి ఆయోగ్ అంటారు. నీతి ఆయోగ్ ఎవరు ఆధ్వర్యం ఉంటుంది? ప్రధానమంత్రి ఆధ్వర్యం అంటారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ మార్చి నీతి ఆయోగ్ పెట్టారు. 14th కమిషన్ 13th కమిషన్ ఎవ్రీ 5 years వస్తూ ఉంటుంది. అది దాంట్లో ఎక్కడ ఏం లేదు. మీరు ఒకటే అంటున్నాం 14th ఫైనాన్స్ దాంట్లో మీకు డబ్బులు ఇచ్చామన్నారు. 14th ఫైనాన్స్ లో అది మ్యాండేటరీగా వస్తూ ఉంటుంది, ఎవ్రీ 5 years వస్తూ ఉంటుంది. దట్టు మీరు చాలా మంది మీకు ఇచ్చేస్తాం, ఇన్ని లక్షల కోట్లు మీకు ఇచ్చామన్నాడు. ఎక్కడ యాజ్ టీజ్ గా వచ్చే సెంట్రల్ ఫండ్స్ వచ్చేవి అమౌంట్ మనకు వస్తున్నాయి. కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మీరు కొత్తగా వచ్చి ఏమున్నాయి? మీరు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా దీని వల్ల ఈ వచ్చినా ఈ విధంగా వచ్చినా ఏం చెప్పినా అసలు చెప్పనే లేదు. జస్ట్ మసిపోసి మారవిడికాయ చేస్తున్నాడు తప్ప ఎక్కడ లేదు. సో దీని ప్రధాన ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా ఈ స్పెషల్ స్టేటస్ కోసం ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అనే ఒక ఉద్దేశం ఖచ్చితంగా మేము వచ్చే పార్టీలందరూ కూడా కలుపుకోబోతాము. ఎందుకంటే గ్రావిటీ ప్రత్యేక హోదా లేకపోతే చాలా మంది ఈ రోజు నిరుద్యోగులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు మనం సూసైడ్ కు మనకు ప్రభుత్వం వాళ్ళకు ఎంకరేజ్ చేసే విధంగా పురిగొప్పే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది. చెప్పండి రిషి గారు నేనేమంటున్నానంటే ప్రజలకి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి మేధావుల ద్వారా వాస్తవాలు తెలియాలి. ఇవాళ స్పెషల్ స్టేటస్
బదులు మనకి స్పెషల్ ప్యాకేజీ రావటం వల్ల 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే 3,500 కోట్ల సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఇంకా డెఫిసిట్ లో ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుందని అన్నారో అవన్నిటిని కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా 25,000 కోట్ల వరకు మనకి జీరో బర్డెన్ తో, అంటే బ్యాక్ టు బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ మనం ఫారిన్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ లోన్ తీసుకుంటాం, అది ఆళ్ళు పే చేస్తారు, దానికి FRBM యాక్ట్ కూడా వర్తించదు. అంటే ఏం ప్రయోజనాలు వచ్చాయని శ్రీనివాస్ గారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. రెండవది 90% మనకి 90% మనకి గ్రాంట్ వచ్చేది స్పెషల్ స్టేటస్ లో పోలవరానికి, అది 100% వస్తా ఉంది. అలాగే మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ కానీ, అలాగే సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ నిన్న కాక మొన్న రిపీటెడ్ గా నేను ఇది కంప్లీట్ కానీ మీరు ఆ రోజు పార్లమెంట్ లో చెప్పిందానే మీకు దానికి దిక్కుముఖం లేదు. మీరు ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి ఎక్కడ మీకు చట్టబద్ధ కల్పిస్తారు? సో పోలవరం చెప్పారు, పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడో దాదాపు 10-15 years ముందు అందులో రాజశేఖర రెడ్డి గారు దానికి శ్రీకారం చుట్టారు. రాజశేఖర్ దానిపైన ఒకటంట హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన దానికి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించిందంతా. ఈ రోజు కేంద్ర హుదూద్ తుఫాను వల్ల వైజాగ్ ప్రదేశానికి మీరు ఇచ్చిందంతా. మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే విధంగా కదా. సో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన తర్వాత మనకి వచ్చే ప్రయోజనాలను తీసుకోవద్దా? ఇది ముఖ్యమంత్రి పదే అడుగుతున్న ప్రశ్న ప్రతిపక్షాలను కానీ ప్రజలను కానీ. మరి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇదే ఎజెండాతో ముందుకెళ్తామని చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక చట్టబద్ధత కలిగిన హక్కుగా ప్రత్యేక హోదా ఏదైతే ఉండిందో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాట మార్చినప్పటికీ ఆ మాట మార్చనీయకుండా నిలదీయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఉండింది. కానీ ముఖ్యమంత్రే ప్రత్యేక హోదా సంజీవిని కాదని దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేశారో అది అసలు క్షమించరాని విషయం. ముఖ్యంగా ఆయనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు, ఇది సంజీవిని కాదు, దాంతో ఏమొస్తాయండి, కేంద్ర పథకాలు వస్తాయా, లేకపోతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయా, అవన్నీ వేరే రూపంలో ఇస్తారు కదా, అవన్నీ అలా తీసుకుందాం, ఇవన్నీ ఇలా తీసుకుందాం ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు బీజేపీకి. ఏదంటే బీజేపీ ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకుంటుంది అని తెలిసినప్పుడు నిలదీయాల్సిన ముఖ్యమంత్రి గారు ఒక ప్లాట్ఫామ్ చక్కగా తయారు చేసి దాన్ని జనాల్లో పంపప్ చేసుకుంటూ, జనాల్లో వస్తున్న వ్యతిరేకత ఉన్నప్పుడల్లా మేము వద్దనడం లేదు, కోడలు మగబిడ్డను కంటాడంటే అత్త వద్దంటుందా అని మళ్ళీ సామెతలు చెప్తూ వెటకారంగా నవ్వుతూ అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. బీజేపీకి వెసులుబాటు కల్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మేము జనాల్ని మైండ్ మేకప్ చేస్తాము, మీరు ఏ విధంగానూ చింతపడాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం కలిసి కొనసాగుతుంటాం, ఎంజాయ్ చేద్దాం పవర్ అని. కానీ ఈ పవర్ ఎంజాయ్ చేసే ఎత్తుగళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఎలక్షన్ వరకే కానీ ఇది సజీవంగా ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం, కావాలంటే బీజేపీ మీద తప్పు నెట్టేద్దాం అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిలోనూ ఉంది. అందుకే ఈ ఆలోచనతో ఉందా తెలుగుదేశం పార్టీ 100%? ఎన్నికల దాకా ఇలా నెట్టేసి 2019 ఎన్నికల ముందు హోదా కావాలన్నాం కదా, ఖచ్చితంగా కావాలనే పోరాటంతో మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే ఆలోచనలో ఉందా రవి గారు అన్నట్టు? రిషి గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2 సంవత్సరాల 6 నెలలు పూర్తవుతుంది ఇప్పటికీ. ఇవాళ ప్రత్యేక హోదా మీద కాలయాపన చేస్తూ రానటువంటి దాని మీద మనం వృధాగా కాలయాపన చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటామా, లేదంటే పేరు మార్చి ప్రత్యేక ప్యాకేజీ మీద వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్టులు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా అనేది రెండు ప్రశ్నలు. దానికి ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు రవి గారు, ఒక ఎలిగేషన్ చేశారు, పొలిటికల్ ఎలిగేషన్, కట్టుబడి ఉన్నాం, పొలిటికల్ ఎలిగేషన్ చేశారు. ఎన్నికల ముందు మీరు దాన్ని రివర్స్ లో బీజేపీకి రివర్స్ అవుతారు, మాకు హోదా కావాలి అని చెప్పి అప్పుడు మీరు పొలిటికల్ గా దాన్ని గెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తారని ఎలిగేట్ చేశారు. రిషి గారు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏది అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు దాన్ని విశ్లేషణ చేసి పూర్తిగా స్వయానా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏమని, ఇవాళ ఇచ్చినటువంటి హామీల్ని మీరు ప్రెస్ మీట్ లో పెట్టకుండా, ఇందాక ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి గారు అన్నట్టు, రవీంద్ర రెడ్డి గారు అన్నట్టు ప్రెస్ మీట్ లో కాదు, చట్టబద్ధత కల్పించండి, టైం బౌండ్ చేయండి.
దాన్ని ఎప్పటిలోపు మాకు చేస్తారు. పోలవరానికి నాబార్డు నిధులు కానీ, అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ, FRBM యాక్ట్ కానీ, మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ కానీ, రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఎన్నిటిని చట్టబద్ధత కల్పించి టైం బౌండ్ చేయని స్పష్టంగా అడిగాం మేము. వీళ్ళంత త్వరలో వస్తే ఇబ్బంది ఏముంటుంది? ఉమా గారు, మీరు చాలా చక్కగా రీజనబుల్ గా మాట్లాడతారండి. అందుకే మీలాంటి వాళ్ళతో మాట్లాడాలి ఉన్నప్పుడు పాయింట్ టు పాయింటే మాట్లాడతాను. ఎందుకంటే మీరు చెప్పారు బీజేపీకి ఆ పేరుతో ఇవ్వడం ఇష్టం లేకపోయినా మనకి ఇచ్చేవి తీసుకున్నప్పుడు తప్పేముంది అని ముఖ్యమంత్రి గారు పదే పదే అంటున్నారు. చక్కటి మాటే మాట్లాడారు. కానీ సెప్టెంబర్ 6వ తేదీ చిట్ట చివరిసారిగా ప్రత్యేక హోదా ఇక లేదు అని చెప్పి అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టిన అరుణ్ జైట్లీ గారిని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగారు. ఇదేదైతే ప్యాకేజ్ అని చెప్పారో 2,06,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ఏదైతే మనకు ఆల్రెడీ ప్రకటించిన అనేక రకమైన కార్యక్రమాలన్నింటినీ కలిపేసి కొత్తగా ప్యాకేజ్ అంటూ ఏమీ లేకుండా 65,000 కోట్ల రూపాయలు రోడ్లకి కేవలం మాట మాత్రంగా ప్రకటించిన విషయాలన్నీ, ఎప్పుడో చేస్తామన్న విషయాలన్నీ, లేకపోతే పోలవరంకి ఇస్తామన్నవన్నీ, లేకపోతే లోటు బడ్జెట్కి సంబంధించిన అమౌంట్ కానీ, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన అమౌంట్లు కానీ, ఇలాంటి అనేక పద్దులన్నీ కలిపి ఒక శుద్ధులు చెప్తున్న తీరులో దాన్ని ఒక ప్యాకేజ్ అనే పదంతో ఏదైతే సెప్టెంబర్ 6వ తేదీన అర్ధరాత్రి అనౌన్స్ చేశారో చాలా సంబరపడ్డారు ముఖ్యమంత్రి గారు. మనం సాధించేశాం, దీన్ని వెల్కమ్ చేస్తున్నా అన్నారు. ఈ రోజుకి మీకు 50 రోజులు దాటింది. ఈ 50 రోజుల్లో మీరు ఏమైనా చట్టబద్ధత పొందగలిగారా? ఆ ప్రత్యేక ప్యాకేజ్ జీవో నంబర్ ఏమైనా మీరు చెప్పగలరా? ప్రత్యేక ప్యాకేజ్ అనేది గాల్లో ఉన్న దేవతా వస్త్రాల్లాగా తయారైనాయి. ప్రత్యేక ప్యాకేజ్ అనేది అసలు ఇవ్వనే లేదు. కానీ ఇక్కడ సన్మానాలకు మాత్రం కొదవే లేదు. వెంకయ్య నాయుడు గారు చేసుకున్న సన్మానాలు, దాన్ని దగ్గరుండి తెలుగుదేశం జరిపిస్తున్న తీరు ఆక్షేపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు రెస్పాండ్ అయ్యే ముందు గారు ఎట్లా చూస్తున్నారు మొత్తం వ్యవహారాన్ని? ప్రత్యేక హోదా అనేది దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయం అని ఒక రకమైన వాదన లేదు, అది ఇంకా సజీవంగానే ఉంది, అదే మా ఎన్నికల ఎజెండా, దీని మీద అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నేత అంటున్నారు. కాంగ్రెస్ కూడా దాని మీద పోరాటం చేస్తోంది. దీని మీద మీ అనాలిసిస్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి చాలా దుర్మార్గంగా విభజించినాయి. అత్యంత దుర్మార్గంగా హేయంగా విభజించినాయి. కానీ లాస్ట్ 50 yearsగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇటీవలే ఒక సిటీస్ యొక్క నెట్వర్త్ వాల్యూ ఎంత అనేస్తే హైదరాబాద్ 15 లక్షల కోట్లు దీని విలువ. హైదరాబాద్ విలువే 15 లక్షల కోట్లని పేర్కొనడం జరిగింది. అలాగే బాంబే విలువ దాదాపు 1.5 కోట్లని పేర్కొనడం జరిగింది. అలాగే సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉద్యోగాలు 150,000 వచ్చినాయి ఆర్గనైజ్డ్ సెక్టర్లో. అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25,000 వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చే ట్యాక్సెస్ కానీ, ఇక్కడ వచ్చే ఆదాయం కానీ చాలా విపరీతంగా ఉంది. ఈ రాజధాని మొత్తం రాష్ట్రం అంతా కలిసి డెవలప్ చేసుకుంటే ఆ రాజధాని వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే, స్పెషల్ స్టాటస్ ఇస్తే కష్టాలు తీరిపోతాయా? న్యాయం జరుగుతుందా? అలాగే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే న్యాయం జరగదు. చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగింది, దాన్ని ఎలా పోడ్చాలి? ఎంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో చాలా కటు ఇష్టారాజ్యంగా మా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇచ్చేట్టు కనపట్ల. స్పెషల్ స్టేటస్ లేదంటారు, ఇంకోటి ఇవ్వమంటే అది ఇవ్వంటారు, ఏ ప్రాజెక్టులు ఇస్తా ఉంటారు, ఏ వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఏం చేయాలి? ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుందంటే ఇవ్వమన్నప్పుడు ఇచ్చింది తీసుకోవడంలో తప్పే ఉందని ప్రభుత్వం అడుగుతుంది. ఇచ్చేదాకా పోరాడాలి కదా, మీరు ఎందుకు అడగలేకపోతున్నారు అంటే వాళ్ళని ఒక విషయం అడుగుతున్నా. స్పెషల్ స్టేటస్ సరిపోద్దా? స్పెషల్ స్టేటస్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? అది ఒకటి సరిపోతుందో చెప్పండి. చాలదు, అది కావాలి, ప్యాకేజీ కావాలి, ఇంకేమిస్తే అది కావాలి. అది వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి చేసి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప ఇంకేం చేయగలం? కేంద్రాన్ని బతిమాలిన అక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళు రోజు ప్రెషర్ చేస్తున్నారు. అట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ చాలా ప్రెషర్ చేశారు. ఏం చేసినా వాళ్ళు వినిపించుకునే తీరులో లేరు. సో ఇప్పుడు ఈ ఇష్యూని అట్లా చేస్తున్నారు అధికార ప్రతిపక్షాల మధ్య రాజీనామాలు. ఇది ఒక పొలిటికల్ గేమ్ గా చూడాలి. వైఎస్ఆర్సీపీ సింపుల్ గా రాజకీయ ప్రయోజనం దీని నుంచి ఎలా పొందాలి, తెలుగుదేశాన్ని ఎట్లా ఎలకటాలు పెట్టాలని చూస్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు వద్దన్నారు, మాకు స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ వద్దన్నారు. ఇద్దామంటే వాళ్ళు వాళ్ళు అసలు ఇవ్వట్లా. బీజేపీ వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. విభజనకి ఎప్పుడు 1998లో చెప్పారు ఒక ఓటు 2 రాష్ట్రాలని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా విభజిస్తే ఇంత నష్టం జరుగుతుంది ఈ ప్రాంతానికి. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలని ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? ఆలోచించకుండా అప్పుడు ఇష్టం విభజించి విభజన చట్టంలో ఏముందండి? విభజన చట్టంలో ఏముంది? ప్యాకేజ్ ఉంది దాంట్లో. మరి దాంట్లో సపరేట్ గా ఏం లేదు. విభజన చట్టంలో ప్యాకేజ్ ఉంది. కానీ
ప్రత్యేక హోదా దీనికి సంజీవని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అంటే మీరు దాన్ని మర్చిపోతారంటే ప్రత్యేక హోదా ఇస్తే సరిపోతుందా? ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయానికి ప్రత్యేక హోదా సరిపోతుంది చెప్పండి. ప్రత్యేక హోదా సరిపోతుందా? చెప్పినట్టు 50 days అయింది, మీకైనా స్పెషల్ జీవో ఇచ్చారా? నేను ప్యాకేజీ గురించి దాని గురించి మాట్లాడతా. ప్రత్యేక హోదా సరిపోతుందా? ప్రత్యేక హోదా ఇస్తే సరిపోతుందా? నేను ఒకటే అడుగుతాను, గతంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో, ఉదాహరణకు కడప జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, మిల్క్ ఫ్యాక్టరీ, అదే కదా బిహెచ్ఎల్ ఏదే రేణుగుంట దగ్గర ఎంతో దాదాపు లక్షల కోట్లతో నిర్మించాలని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు వేసింది. వీటన్నిటికీ పురోగతి లేదని దీని మాట మర్చిపోయి కంప్లీట్ క్లోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నాయండి. ఏ లేనప్పుడు కొత్తగా మీరు తెచ్చేది ఏంటండి? కొత్తగా ఏముంటుంది? బీజేపీని అంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కానీ, రక్షణ సంస్థ యొక్క సంస్థలు కానీ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల 450 ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి 30 ఉన్నాయి. 30 ఉంటే అసలు ఎప్పటికీ దాంతో ఈ కేవలం హైదరాబాద్ కేవలం ఇస్తామా? తెలంగాణ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. ఈ బిహెచ్ఎల్ కానీ మిగతా అన్ని కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రానికి ఇచ్చి ఇక్కడ రాజధానిలో ఉండిపోయినాయి. ఉండిపోతే అక్కడేమో మిగిలిన రాష్ట్రంలో లేవయ్యి. లేకపోతే ఈ నష్టాన్ని ప్రత్యేక హోదా అనే ఒక చిన్నది ప్రత్యేక హోదా తీసుకుంటే దానిలో కూడిపోద్దా? అసలు ఇది కేవలం ప్రతిపక్షం మిస్లీడ్ చేస్తుంది. ప్రత్యేక హోదా తీరదు, రాళ్లతో కొడతారు మిమ్మల్ని. ప్రత్యేక హోదా వద్దని ఉంటారా? తిరగలరా మీరు? ప్రత్యేక హోదా చాలదు, రాళ్లతో కొడతారు మిమ్మల్ని, రాళ్లతో కొడతారు. ప్రత్యేక హోదా 80% చాలదు. చాలా దుర్భాగ్యం. ఇంతవరకు అన్యాయాల్లో 5% పూడ్చగలదు ప్రత్యేక హోదా. దాన్ని బట్టి ఇదే హోదా అంశం మీద పోరాడితే మా మీద విచారణ సంఘం వివరణకు పిలిచింది. హోదా మీద మాట్లాడే అవకాశం అయిపోతే ఇదే పద్ధతి కొనసాగుతుందని ఎమ్మెల్యేలు చెప్పారా? అసెంబ్లీ విచారణ సంఘం